ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఈ రకమైన కక్ష సాధింపుల. పాపం వాళ్ళు సాధారణ కార్యకర్తలు. పార్టీ మీద అభిమానంతోనో నాయకుల మీద ప్రేమతోనో ఏదో మాట దొరులుంటారు. దానికి మీరు ఈ రకంగా కేసులు పెట్టి ఈ రకంగా దాడులు జరపాలనా? మీకు వైఎస్ జగన్ మీద కోపం ఉంటే, ఆ పార్టీ నాయకుల మీద కోపం ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపలేయండి. వాళ్ళ మీద మీ కక్ష సాధింపులు తీసుకోరు. ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగున్నది. ఒకవేళ 2029లో గనక మళ్ళీ జగన్ గెలిస్తే నిజంగా ఇప్పుడున్న కొంతమంది నాయకులు ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుర్రో వాళ్ళ పరిస్థితులు ఊహకు కూడా అందవు. జగన్ గెలవద్దు అని కోరుకోండి. ఒకవేళ గెలిస్తే మీ పరిస్థితి వేరే ఉంటుంది. ఇప్పుడున్న కూటమి సోషల్ మీడియా కార్యకర్తలు కూడా నానా గలీజ్గా జగన్ని ట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరన్నా రెడ్ బుక్లో నోట్ చేసుకున్నారు. జగన్ అనేటోడు సామాన్యమైన మనిషి కాదు. ఒకవేళ మనసులో గినక దిగిరనుకో మనిషి చస్తే గాని బయటికి పోరు. అలాంటి పగ ఉంటుంది, అలాంటి కోపం ఉంటుంది జగన్కు. పైకి నవ్వుకుంటుంటాడు. లాస్ట్కు బలయ్యేది కార్యకర్తలే. నాయకులు ఎవడు బలిగాడు గుర్తుపెట్టుకొని పనిచేయండి. వాళ్ళు బాగానే ఉంటారు.